బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంతో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస్ సరోవర్ యాత్ర కోసం వెళ్లిన కొన్ని గంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించిన ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చర్యలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. తాము 31 మంది యాత్రకు వెళ్లామని తెలిపారు సతీష్ రెడ్డి. భారీ మంచుకొండ చర్య విరిగిపడి వరదలు ముంచెత్తుతాయని, తాము అప్పటికే ఆ ప్రాంతాన్ని దాటడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఇక ప్రస్తుతం టిబెట్లోని సాగా అనే ప్రాంతంలో వాళ్లు ఉన్నట్లు, అక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న బోటే కోసి నది ఉధృతికి నువాకోట్, దాదింగ్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. భూకంపంతో సుమారు 17,000 అడుగుల ఎత్తున ఉన్న గ్లేసియర్ నుంచి 2,000 అడుగుల వెడల్పు గల భారీ మంచు దిమ్మె అకస్మాత్తుగా విరిగిపడింది. ఆ మంచు దిమ్మె దాదాపు 4,000 అడుగుల లోతులోని లోయలోకి పట్టడంతో తీవ్ర ఒత్తిడి వల్ల మంచు, నీళ్లు, రాళ్లు మిశ్రమంగా మారి బోటికోసి నదిలోకి ఉప్పొంగింది. ఈ ప్రవాహం దిగువన ఉన్న గ్రామాలను ముంచెత్తింది. టిబెట్లో పుట్టి నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసే బోటే కాసి నది ఉగ్రరూపం దాల్చడంతో టిమూరే బజార్, రసువా సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వరద ప్రవాహం క్రమంగా భారత్లోని గండక్ నది వైపు వెళుతూ ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తతను ప్రకటించారు. వరద ఉధృతికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 403 మంది టూరిస్టులు సహా 800 మందికి పైగా గల్లంతైనట్లు నేపాల్ వెల్లడించింది. టూరిస్టుల్లో 142 మంది ఇండియన్లు సహా 341 మంది విదేశీయులు, 93 మంది స్థానికులు ఉన్నారు. మరోవైపు రసువా జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న 26 మంది నేపాల్ పోలీసులు, 7 సాయుధ బలగాల సిబ్బంది కూడా వరదలో కొట్టుకుపోయారని సమాచారం.